హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. ఈరోజు నేను మీకోసం మా మమ్మీతో హోమ్ స్టైల్ ఫిష్ ఫ్రై అయితే చేయబోతున్నా. సో ఎగ్జాక్ట్గా మన ఇంట్లో చేసుకునే స్టైల్లో ఈ చేపల ఫ్రై అయితే చేస్తున్నాం. అండ్ బేసిక్ ఇండియన్ స్పైసెస్ యూస్ చేసి సింపుల్గా టేస్టీగా ఫ్రై చేసామన్నమాట. సో బయట హోటల్ టేస్ట్ కాదు, ప్యూర్ హోమ్ మేడ్ ఫ్లేవర్ అనమాట ఇది. సో ఇలా ఫ్రెష్గా చేపలను తీసుకొని వాటిని బాగా వాష్ చేసి దానికి పసుపు, కారం, ఉప్పు, మసాలా ఇలా బాగా పట్టించండి నేను చూపించినట్లు. సో ఫిష్ తినడం వల్ల బెనిఫిట్స్ అయితే తెలుసుకుందాం. ఫిష్లో అయితే హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. ఇది మజిల్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది బ్లడ్లో. బ్రెయిన్ హెల్త్కి అయితే చాలా మంచిది. మెమరీ, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ బోన్స్ అండ్ జాయింట్స్ స్ట్రాంగ్గా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. స్కిన్ గ్లోకి అండ్ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడం కోసం ఇదైతే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫిష్ అయితే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఎస్పెషల్లీ లైట్ డిన్నర్కి పర్ఫెక్ట్ ఆప్షన్. అండ్ రెగ్యులర్గా ఫిష్ తింటే ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. సో మరీ డీప్ ఫ్రై కాకుండా హోమ్ స్టైల్లో షాలో ఫ్రై ఆర్ కర్రీ బెస్ట్ ఆప్షన్. అండ్ హెల్తీగా తినాలంటే, టేస్టీగా తినాలంటే ఫిష్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్. అండ్ నాకైతే పర్సనల్లీ మా మమ్మీ చేసిన ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. సో చూసారు కదా, నేనైతే పసుపు, కారం, ఉప్పు, మసాలా, గరం మసాలా వేసి బాగా ఫిష్కి అయితే పట్టించా. సో ఇలా పట్టించాక ఒక 2 hours అయితే సైడ్కి పెట్టి ఉంచండి, లేదా ఫ్రిడ్జ్లోనైనా పెట్టండి. అండ్ నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ అయితే యాడ్ చేయండి. లైక్ ఫ్రై కోసం ఒక 4 to 5 tablespoon ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. సో ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యాక మనం ముందుగా ఉంచుకున్న ఫిషెస్ని అయితే ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకొని డీప్గా ఫ్రై చేసుకోండి. సో కొంచెం బాగా ఫ్రై అయ్యాక దాన్ని అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేస్తూ ఉండండి. సో ఇలా డీప్ కలర్ వచ్చినంత వరకు, డీప్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు మాత్రం మీరు ఫ్రై చేస్తూ ఉండాలి ఫిష్ని. సో ఇలా మంచిగా బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసుకొని అది తింటే అబ్బబ్బా సూపర్గా ఉంటుంది. సో ఫైనలీ మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో ఇలా సింపుల్గా హెల్తీగా హోమ్ స్టైల్ ఫిష్ ఫ్రై అయితే రెడీ. ఇంట్లో చేసుకుంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అండ్ హెల్త్ కూడా చాలా సెక్యూర్ అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలాంటి టేస్టీ రెసిపీ మీ ఇంట్లో కూడా చేయాలంటే ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు షాన్స్ వరల్డ్. ఇంకా ఇలాంటి హోమ్ మేడ్ రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. See you soon in the next vlog. Until then, keep smiling, keep vibing. Bye bye for now.